హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు పొంగనాలు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. దీనికోసం ఇడ్లీ పిండి అని అంటారు, లేకపోతే ఇడ్లీ రుబ్బని కూడా అంటారు. దీన్ని తీసుకోవాలి పొంగనాలకి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సన్నగా తరిమి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, చిన్న క్యారెట్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర, ఆనియన్స్, జీలకర్ర. పచ్చిమిర్చి వేసుకున్నాను, తరిమి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర వేసుకున్నాను. స్పూను సాల్ట్ వేసుకున్నాను. మొత్తం మిశ్రమాన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, పొంగనాల ప్యాన్ ఇది, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఇది ఇడ్లీ పిండినే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం ప్రత్యేకించి ఏ పిండి ఉండదు. ఇడ్లీ పిండినే ఈ విధంగా పొంగనాలు వేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ లెక్కైనా. నెయ్యి, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను నువ్వుల నూనె వేసుకున్నాను. దీనికి సరిపోయిన మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్లో అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 8 మినిట్స్ ఆవిరికి కొంచెం వేగాక ఇడ్లీ రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంటే అయిపోతాయి. వేడివేడి పొంగనాలు రెడీ అండి. ఇవి పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది ప్రాసెస్. పొంగనాలకి నేను 2 చట్నీలు కాంబినేషన్ తీసుకున్నాను. పల్లి చట్నీ, టమాటా చట్నీ అండి. ఇది చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వేడివేడి పొంగనాలు రెడీ అండి. ఇవి పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది ప్రాసెస్. పొంగనాలకి నేను 2 చట్నీలు కాంబినేషన్ తీసుకున్నాను. పల్లి చట్నీ, టమాటా చట్నీ అండి. ఇది చంద్ర ఫుడ్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.